హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం లేదండి, ఈ వానాకాలం వచ్చింది కదా, వానలు పడుతున్నాయండి. ఇక నేనైతే చెట్లు తీసుకొద్దామని కొన్ని తులసి మొక్కలు పట్టుకొచ్చిన. అవి ఎట్లా పెట్టుకోవాలో కొందరు తెలియదు, చాలా వరకు అయితే కొందరికైతే తెలియదు, అందరూ తెలుసు కానీ కొందరికైతే తెలియదు. వాళ్ళ కోసమే చూపిస్తున్నానండి. ఎందుకంటే ఫస్ట్లో నాకు కూడా తెలియదు అసలు ఏ విధంగా పెట్టాలి, ఎట్లా పెట్టాలి అని కూడా తెలియదు నాకు. ఉట్టిగా అట్లా పెడుతుండే, కానీ ఎట్లా పెట్టాలని చూపిస్తానండి నేను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. కానీ మనం తొట్టి తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ మనకి తొట్టి కింద అడుగున రంధ్రాలు ఉండాలండి. రంధ్రాలు లేకపోతే చెట్టు ఉట్టినే పడుకుంటుంది అన్నమాట. అర్థమైందా? ఎందుకంటే వేరే మాట అనొద్దు, తులసి మొక్క కదా, నిద్రపోయింది అనాలంట. అంటే నాకు తెలియక స్టార్టింగ్లో ఒక చెట్టు తీసుకొచ్చి పెట్టినండి. అంటే వాటికి ఏ రంధ్రం చేయలేదు, తులసి మొక్క పెట్టే కొద్దీ పడుకునేది. అసలు ఎన్ని మొక్కలు తెచ్చినా కూడా ఒకసారి 4-5 రోజుల నుంచి అదే ప్రయత్నించిన నేను, ఒక వారం దాకా అసలు ఉట్టినే పడుకునేది. ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి నాకు తెలియదు కదా, చెట్లు నాటడం అప్పట్లో నాకు తెలియకపోతుండే. ఒక తులసి చెట్టునే పెడదామనేసి సర్లే అని చెప్పేసి నేను ఇంకా తెచ్చి పెడుతుంటే అది అంతా ఇక నాటుకోలే. అయితే ఇక చెట్లు పెంచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పోయి అడిగిన, ఏంటి నా చెట్టు అసలు పెరుగుతలేదు అది ఇది అనేసి. అంటే ఏం లేదమ్మా, ఎట్లా పెడుతున్నావు, కింద రంధ్రం చేసినావా అంటే రంధ్రం చేయలేదన్న. అయ్యో, రంధ్రం చేయకపోతే ఎట్లా, మా నీళ్ళు కిందికి పోతుండాలి, పోతుంటేనే కదా చెట్టు బతికేది, అట్లా నీళ్ళు వస్తే చెట్టు బతకదు అని చెప్పిల్లనమాట. అప్పుడు తెలుసుకున్నా కాంచెల్లి ఇక అందుకే నేను ఎన్ని చెట్లు పెట్టినా ఆగమైపోయినాయి అండి. అసలు ఆ చెట్టు అందరు అన్నారు కదా, అయ్యో నువ్వు చెట్టు పెడితే నాటుకుంటలేదు, ఇక నువ్వు చెట్టు పెట్టొద్దు అది ఇది అనేసి, మంచిది కాదు అది ఇది అనేసి అన్నారండి. ఆ నమ్మకంతో కొన్ని రోజులు మానేసిన పెట్టడము. ఇక ఈ విషయం తెలిసినాక సర్లేతి మళ్ళీ ఒకసారి పెట్టి ట్రై చేద్దామని చెప్పేసి మంచిగా ఒక కుండీ తీసుకొని మన రంధ్రం చేసి ఇంత మట్టి పోసి పెట్టిన, మంచిగా నాటుకుంది. ఈ ట్రిక్ తెలియక నేను ఇన్ని రోజులు కొంత చెయ్యి తీరు అది ఇది అనేసి అన్నారండి. అవంతా ఏది ఉండదు, ఎవరికైనా చెట్లు నాటుకుంటాయి. కాకపోతే ఏంటంటే మనకి తెలియాలి, ఇట్లా రంధ్రం పెట్టాలా, మట్టి కూడా మంచి మట్టి అయి ఉండాలా. అయితే మట్టిలో కూడా కొంచెం ఒక్కొక్కసారి పురుగులు కనబడతాయి మనకి, తెల్ల చిన్న చిన్న పురుగులు కనబడతాయి. నాకు ఒకప్పుడు తెలియక అదంతా మట్టి అయ్యో మొత్తం తినేస్తుందని పడేసిన, కానీ ఆ పురుగులు అనేది ఉండాలంట, వాటికి అవే బలం అంట. నాకు తెలియక ఒకప్పుడు అట్లా పడేసిన, అయ్యో ఏంది ఇట్లా వస్తున్నాయి అనేసి. కానీ కంపల్సరీ ఆ తెల్ల తెల్ల పురుగులు అనేవి ఉంటాయి కదా, అవి ఉండాలంట, చెట్టుకి బలం అంట అవి దాన్ని ఏమంటారు కదా. అయితే నాకు తెలియక అట్లా 2-3 సార్లు మట్టి పడేసిన, కంపల్సరీ అది ఉండాలంట. ఆ పురుగులు అనేవి కూడా ఉంటే మంచిగా చెట్లు బాగా వస్తాయంట అండి. అయితే ఇక నాకు తెలిసిన కాంచెలు అయితే ఇక నేను అట్లా పడేయలేదు, ఇక అది అట్లనే ఉంచేదాన్ని. కానీ చెట్లు మాత్రం నాకు ఇప్పటి వరకు అయితే చెట్లు ప్రతి ఒక్క చెట్టు నాటుకుంటుందండి. అప్పట్లో నాకు ఆ ట్రిక్ తెలియక ఇట్లా రంధ్రం చేయక అది అట్లనే పెట్టేదాన్ని. ఆ నీళ్లు పోక అది మొత్తం ఇట్లా వాలిపోయినట్టుగా ఉట్టి వెండిపోయినట్టుగా అట్లా అయ్యేదన్నమాట. అదే అంటున్నానండి. అంటే అందరికీ పెట్టడం అంటే తెలియక చాలా వరకు నాలాగే చేసి ఉండొచ్చు మీరు కూడా. అంటే నేనైతే చేసిన అండి, అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా నాలాగనే, అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు నేను ఒక ట్రిక్ చెప్పిన కదా, అట్లా చేయండి. రంధ్రం కంపల్సరీ ఉండాలి, వాటర్ మొత్తం నీళ్ళు పోస్తే కిందికి వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఉంటే చెట్టు మంచి బతుకుతుందండి. నేను ఇదివరకు ఉట్టి విత్తనాలు వేసేదాన్ని, తులసి విత్తనాలు వేసేదాన్ని, వేస్తే వచ్చేది మంచిగా వచ్చేదిలే, కానీ చాలా టైం పట్టిద్ది అనేసి నాకు ఇక విత్తనాలు వేయబుద్ధి కావట్లేదండి. అంటే మాకు తెలిసిన కాడైతే చెట్లు మస్తు ఉంటాయి, తులసి చెట్లు అని. ఇక వానాకాలం వచ్చింది కదా అని చెప్పేసి ఇక నేను వాళ్ళని అడిగి కొన్ని మొక్కలు అయితే పట్టుకొచ్చిందండి. ఇక అవన్నీ పెడుతున్నా, చూడండి. మళ్ళీ ఇప్పుడు పెట్టినా కదా, మళ్ళీ ఒక 10 days అయినాక మళ్ళీ చూపిస్తాను మీకు ఈ మొక్కలు ఎట్లా పెరిగినాయి ఏంటనేసి. కానీ ఎండకు ఉండాలి, మంచిగా వాటరు మంచి నీళ్ళు పోస్తే కిందికి వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఉంటే మనకి చెట్టు మంచిగా పెరుగుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ అన్నీ కావాలంటే గంట సింబల్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఒకప్పుడు ఇట్లా యూట్యూబ్ చూసేదాన్ని, ఛానల్ మొదలు పెట్టకముందు నేను యూట్యూబ్ చూసేదాన్ని. కొందరి ఇట్లా చూస్తుంటే మంచిగా అనిపించేది, అయితే వేటిని నొక్కాలో నాకు అర్థం కాకపోయేది. నాకు ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు తెలిసిందండి. అంతకుముందు నాకు తెలియదు అసలు. కొన్ని ఇప్పుడు నేను గంట సింబల్ అన్నా కదా, అది నొక్కంగానే మొత్తం డీటెయిల్స్ మొత్తం ఏం వీడియోలు తీసి అవన్నీ పడతాయి అన్నమాట. నాకు ఒక్కోసారి అనుకునేదాన్ని, ఒక వీడియో తీసినకి నచ్చింది అనుకో, అసలు ఏం నొక్కాలో నాకు తెలియకపోయేది. అసలు సబ్స్క్రైబ్ నొక్కడం రాదు నాకు.
ఇక అట్లా అట్లా అనేసి ఇప్పుడు నేను చేస్తున్నా కానీ సబ్స్క్రైబ్ ఎట్లా చేయాలి, లైక్లు ఎట్లా చేయాలి, వాళ్ళ వీడియోస్ కావాలంటే మనం ఎట్లా పెట్టాలి, ఎట్లా షేర్ చేయాలి, ఇవన్నీ నేను తెలుసుకున్నానండి. ఒకప్పుడు నేను యూట్యూబ్ చేయలే కాబట్టి అంత పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుసుకుని అన్నీ ఒక్కొక్కటి నాకు నచ్చినవన్నీ లైక్ చేస్తుంటా. అంటే మంచి విషయాలు చెప్పేది ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ అయితే చెయ్యండి. ఇంకో నేను ఇన్ని మొక్కలు పెట్టినండి, చాలా ఉన్నాయి ఇంకా చెట్లు. ఇక నాకైతే ఈ వచ్చిన వరకైతే మా ఆయన ఎక్కువసేపు బండి ఆపడనమాట. ఆ కొంచెం సేపట్లో కొన్ని కొన్ని మొక్కలు తీసుకొచ్చి సాయంత్రం దాకా ఆగాలంటే మళ్ళీ ఏం చేయాలంటే కొన్ని వాటర్ పోసిన, ఒక ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లు పోసి అందులో పెట్టిన. ఇప్పటి వరకు రాత్రి పెట్టిన, పొద్దున పెట్టిన అండి. సాయంత్రం తెంపిన చెట్లు ఈ పొద్దున పెట్టిన, నేను ఇప్పుడు పెడుతున్నా. అయినా కూడా అవి వాలిపోలేదు, మంచిగా ఉంటాయి. వానాకాలం కదా, వానాకాలం మంచిగా ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో కొన్ని చెట్లు పెడదాం అనుకుంటున్నా కానీ నాకు అక్కడ డబల్ బెడ్రూమ్ కాడ చెట్లు మరి ఎట్లా పెట్టాలో నాకు అర్థమవుతలేదు. మరి ఇన్నిగానే పెడుతున్నా, మళ్ళీ నాకు పెట్టుకునే ప్లేస్ ఉంటుందా ఉండదా అని కూడా ఆలోచించాల్సి వస్తుంది నేను. ఓకేనా ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కానీ మొక్కలు చాలా మంచిదండి పెడితే. కొందరు నాకు ఒకప్పుడు మస్తు ప్లేసు, ఎర్రమట్టి అవన్నీ ఉండే కూడా, అంటే మా పిల్లగాడు చిన్నోడు ఉండే, మా వాడు ఏమైనా చెట్లు తీసేస్తుండే. నాకైతే పెట్టలేక యాస్ట్ వస్తుండే. పైన పెట్టినా కూడా పైకెక్కి కుర్చీ వేసుకుని మరీ ఆ చెట్లని తెంపుతుండే మా వాడు. అట్లా కొన్ని రోజులు మొత్తం ఇక ఆపేసిన, చెట్లు పెట్టలేదు. మాకైతే మస్తు, మా ఇంటికాడైతే మస్తు ప్లేస్ ఉంటుంది. ఎర్రమట్టి పోపించినాం ఒకసారి అయితే, మంచిగా చెట్లు పెరుగుతాయి. కానీ మా వాడు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు కదా, చెట్లన్నీ తీసేస్తుంటారు, ఆకులన్నీ తెంపుతూ ఉంటారు. నేను పెట్టలేక యాస్ట్ వచ్చేది నాకైతే. మంచి మంచి చెట్లు తీసుకొచ్చి పెట్టినా కూడా మా వాడు మొత్తం తెంపి మొత్తం చేతికి వచ్చింది అలా మొత్తం తెంపేసి పెట్టేది. మళ్ళీ ఇంట్లోకి కొన్ని మేకలు వస్తుండే, అవి అబ్బాయి యాస్ట్ వచ్చి నాకు కొన్ని రోజుల వరకు చెట్లు కూడా పెట్టలేదండి. మళ్ళీ హైదరాబాద్ వచ్చినాక నాకు అందరు పెడుతుంటే చెట్లు మస్తు నచ్చేది. కొన్ని ఒక్కొక్క కాడ ప్లేస్ కూడా లేకుండేనండి. ఇప్పుడు ఎందుకు పెడుతున్నా అంటే ఎట్లాగో నాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది కదండి. ఇంక అక్కడ పోయినాక నేను ఏదో విధంగా చేసి పెట్టుకుంటాను, మా ఓనర్స్ వాళ్ళకి అడిగి చెప్పి పెట్టుకుంటానండి. మనకి బెడ్రూమ్ వచ్చినాక ఎట్లా చేయాలో, మనకి వెనక ఉంది కదా బాల్కనీ కాడ చెట్లు పెట్టాలని ట్రై చేస్తున్నాను. అప్పటి వరకు కొంచెం పెద్ద పెరుగుతాయి కదా అనేసి ఇప్పటి నుంచి, ఇప్పుడు వానలు పడేటప్పుడు పెడితే మంచిగా ఉంటాయి అని చెప్పేసి పెట్టినండి. ఇంకోండి మా మొక్కలు ఇంకా సైడ్కి కూడా ఉన్నాయి. అవి ఇక టైం లేకుండా మా పాప కొన్నే తీసిందనమాట. ఇవి కనకాంబరాల చెట్టు అండి. అసలు ఇప్పటి వరకు కనకాంబరాల చెట్లే పెట్టలే నేను, ఇదే ఫస్ట్ టైం నేను కనకాంబరాలు పెట్టడము. బాగానే పెరిగినాయి. ఇక పువ్వులు ఎప్పుడు పూసో తెలియదు. అందులో ఒక 2 తులసి గింజలు ఎప్పుడో వేసిన, అవి కూడా పెరిగినాయి అండి వానకే. కానీ చెట్లు పెంచడం చాలా మంచిదండి, కానీ తెలియదు చాలా వరకు. వాటి వల్ల కూడా మనం కొన్ని నీళ్లు పోస్తేనే చాలా ఫలితం ఉంటుందంట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మన చేతులతో పెట్టిన చెట్టుకి పువ్వులు పూసినా, కాయలు కోసినా అసలు ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే, నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. చిన్న పువ్వు పోసినా కూడా చేతులతో పెట్టినా కదా, ఆ పువ్వు వస్తే చాలా సంతోషం అవుతుంది అన్నమాట నాకు. అదే అండి, ఇక్కడ పెట్టే వాళ్ళంటే పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ఒక్కొక్కరు అబ్బో ఈ చెట్టు తీయడం వల్ల మాకు ఇట్లయింది, ఈ చెట్టు పెట్టడం వల్ల మాకు అట్లా అయింది అనేసి చెట్ల ద్వారా ఏమీ ఉండదండి. మన టైం బాగలేకపోతే అయ్యేది అయితేనే ఉంటుంది. కానీ కొందరు చెట్టు పెట్టుకోగానే వాళ్ళది ఏమైనా జరిగింది అనుకోండి, అయ్యో దాని ద్వారానే జరిగింది అనేసి కొన్ని అపోహలు ఉంటాయి. అవన్నీ ఏం లేవండి. మనము పెంచే ప్రతి ఒక్క మొక్క మంచిగా, మనం ఒకటి ఏమంటారు, దేవుడికి పెట్టే చెట్లు మనం మొక్కుతాం కదండి. ప్రతి దాంట్లోనూ మనకు ఒక రీజన్ అనేది ఉంటుంది. ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క ఔషధ గుణాలు కూడా ఉంటుందండి. కానీ ఇక మేము పెట్టిన చెట్లు ఇవ్వండి, ఇప్పుడిప్పుడే మంచిగా పెరుగుతున్నాయి. కానీ కొన్నిటికి ఎండ తగలక కూడా కొన్ని వాలిపోయినట్టు అవుతున్నాయండి. కానీ మాకు ఎండ అక్కడ వరకే వస్తుంది, అప్పుడు కొంచెం సేపే ఉంటుంది ఎండ. కానీ ఎండ పెడితే ఇంకా మంచిగా, ఎండకు పెడితే కొన్ని మొక్కలు మస్తు వస్తాయండి, మంచిగా వస్తాయి. ఇక నేను పెట్టిన ఇవైతే మందార చెట్టు అండి. కానీ చెట్టు బాగానే అంతకుముందు పువ్వులు పూసిందండి, ఇప్పుడు ఆగిపోయింది. ఆ చెట్టు పువ్వు పూస్తే నాకైతే ఎక్కలేని సంతోషం వస్తుందండి. నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మామిడి చెట్టు అనుకోకుండా అందులో ఒకసారి మామిడికాయ పిక్క ఉంటుంది కదా, అందులో వేసేసిన, మామూలు చెట్లలో వేసిన. ఎండాకాలం కదా, చెట్లు పెట్టలేదండి, వానలు కొంచెం స్టార్ట్ అయిన టైంలో పెట్టిన అనమాట నేను ఇవి.